కెమెరా ముందు ఎలా మాట్లాడాలి వ్లాగ్స్లో అంటే, ఇప్పుడు పావురాలకు ఏం చేస్తారు, వల వేస్తే ఏం చేస్తారు, అవి చిక్కుతాయి కదా. అంతేగాని పావురాలు ఏం చేసినట్టే వలతో సహా ఎగిరిపోయినాయి. దీనివల్ల ఏమొస్తుంది, వాటికి కూడా ఏం రాదు కదా. అక్కడ పోయినా వల ఉంటుంది కదా, అని అక్కడనే ఉన్నాయా, ఉండలే. వలను తీసుకొని ఎగిరిపోయినాయి వేటగాని చిక్కకుండా. పావురాల పైన వల పోయింది. అప్పుడు వాడు ఏం చేయలేడుగా. ఇట్లా అన్నట్టు మీరు బ్లాగ్స్లో ఎలా మాట్లాడాలంటే, మాటలు అనేవి పావురాలు అయితే మాటలు మాట్లాడాలని అనుకోకండి. మీరు అలా అంటే మీరు కూడా వ్యవహరించాలి తెలియకుండానే. మాటలు అనేవి తెలియకుండానే కెమెరా ముందు వెబ్ కెమెరా పడ్డట్టు మాట్లాడడమే కాకుండా మీరు వ్యవహరించడం అలాగ ఉండాలి. మీ ఆలోచనలు, భావాలు, మీరు, మీ శరీరము, మీ కదలికలు, ఆలోచనలు, మీ మాటలు, మీ ఆలోచనలు, మీ కదలికలు, ఇవన్నీ కూడా వెబ్ కెమెరాలో పడేటట్టు ఉండాలి. జెన్యున్గా ఉండద్దు అన్నట్టు. కెమెరా కూడా అంతే. ఇప్పుడు ఆ కెమెరా కూడా తెలియకుండా తీస్తే ఎలా ఉంటుంది, తెలియకుండా పడితే ఎలా ఉంటుంది, అంతే. అది కూడా అలాగే ఉండాలి. అది కావాలని కాదు. ఇప్పుడు ఇలా కాబట్టి ఇలా అంతా జెన్యునే కదా, కృత్రిమంగా ఏది ఉండదు. ఇగో ఇలా చేయండి. ఇలా చేస్తే తప్ప ఒప్ప తెలియదు కదా. ఇప్పుడు కళ్ళు మూసుకొని పోతుంటే ఏది గుర్తుందో, ఏది మనకు గుర్తుందో, మనం ఎక్కడ గుర్తామో తెలియదు కదా. అంటే అవే ఇట్లా ఉంటుంది. వెబ్ కేమ్ అంటేనే అది ఉంటుంది. ఇలా మాట్లాడితేనే జనం చూస్తారు. తప్పైనా ఒప్పైనా గుర్తుపెట్టుకోండి. ప్రతి వస్తువుకు ప్రారంభం, ఎండింగ్ ఉంటుంది. ఒక ఇల్లు కడితే మొదటి అంతస్తు ఉండాలి. దాని మీదనే 10 అంతస్తులు ఉంటాయి. కానీ మొదటి అంతస్తు లేకుండా పై అంతస్తులు ఎన్ని కట్టలేం కదా. నేల లేకుండా కడతామా, నేల అనేది ప్రారంభం, దాని మీదనే ఏవైనా కట్టాలి. ఇట్లా ఉంటుంది. కానీ ఇప్పుడు తలకాయ తోకంటే అట్లా రెండు ఉంటాయి. ఈ రెండు లేకుండా ఉండదు అన్నట్టు. కానీ మోడల్స్ ఎట్లా చేస్తారంటే, తోక తలకాయ అనేది అయితే ప్రకృతి ధర్మం అన్నట్టు. సహజంగానే అది ఏర్పడుతుంది. మనం పెట్టాలని కాదు, అది సహజం కూడా. సహజంగానే పెడతాం. అట్లా మనమే పెడతాం. కానీ సహజం, ప్రకృతి ధర్మం. అది లేకుండా ఉండదు, ఏది పెట్టలేము. మరి అయితే మోడల్స్ ఏంటంటే, ప్రారంభం అనేది ఎండింగ్ అనేది ఉండకుండా అందులో స్టిల్ ఉంటుంది అన్నట్టు. అట్లా పెడతారు అన్నట్టు. అలా పెడితే అది బొమ్మలా కనబడుతుంది. దానికి గుర్తింపు వస్తుంది. జెన్యున్గా కనబడి గుర్తిస్తారంట. మనం కావాలని పెడితే ప్రారంభము, ఎండింగ్ ఉంటుంది, పెట్టడం ఉంటుంది కదా. ఈ మూడు ఉంటాయి. అంటే మనిషి ఎవడో పెట్టింది కాబట్టి ఎవరు చూడరు దాన్ని, మామూలే. కానీ ఈ మూడు ఉండవు. ఈ మూడు లక్షణాలు లేకుండానే చూస్తారన్నట్టు. ఈ మూడు లక్షణాలు లేకుండా మాట మాట్లాడండి, పాట పాడండి, కెమెరా ముందు మాట్లాడండి, ఒక యాంకర్స్ లాగా చక్కగా అట్రాక్ట్ అవుతారు. చెప్పాను కదా, ప్రారంభము, ఎండింగు, పెట్టడము, మనం పెట్టడము, ఈ మూడు ఉంటాయి మనలో జెన్యున్గా. ప్రకృతి ఈ మూడుని తప్పించుకోలేరు ఎవరు. ఈ మూడు లేకుండా పెట్టలేరు అనమాట. కానీ ఈ మూడు ఉండకుండా మీరు ఏది మాట్లాడినా చేసినా అలా చేయండి. కదలిక, మాట జెన్యున్గా. ఇప్పటిదాకా మాట్లాడడం అంటే చెప్పాను కదా, ఒక పావురానికి వల వేస్తే ఏం చేసినాయి, వలని ఎత్తుకొని పావురాలని వెళ్ళిపోయినాయి. అప్పుడు వేటగాడు వాడిని దొరకబట్టలేదుగా. అలా మన మాట అనేది వెబ్ కెమెరా ముందు జెన్యున్గా రావాలి. మనము జెన్యున్గా రావాలి. మన ఆలోచనలు, మాటలు, భావాలు, కదలికలు, మనసు, అన్ని శరీరం జెన్యున్గా రావాలి. ఇవన్నీ ఎట్లుంటాయంటే చెప్పాను కదా, ప్రారంభము, ఎండింగ్ రెండు లేకుండా, ప్రారంభం, ఎండింగ్, స్టిల్ పెట్టడం, ఈ మూడు లేకుండా ఎట్లుంటే అలా ఒక బొమ్మ ఉంటే ఎట్లుంటుంది, ఒక మోడల్స్ అట్లా పెడతారు. అట్లా మీరు మాట్లాడే మాటలు రకరకాల మాటలు మాట్లాడండి. ఏదైనా మాట్లాడచ్చు, ఏదైనా కదలండి. కానీ అది ప్రారంభము, ఎండింగు, పెట్టడం, ఈ మూడు ఉండకుండా మాట్లాడండి. అద్భుతంగా ఆకట్టుకుంటుంది చూపర్లు. ఉదాహరణకి మనిషికి ఆధార్ కార్డు ఉంటుంది. ఒక సిమ్ ఇవ్వాలంటే ఆధార్ కార్డు ఉంటుంది, సిమ్ ఇస్తాడు, సిమ్లో నంబర్ ఉంటుంది. ఈ మూడు ఉంటాయి కదా. ఆ నెంబర్ తోటి ఎవరు ఎక్కైనా చేస్తావు. ఈ మూడు, అది కూడా ఆధారమే. ఆధార్ కార్డు ఆధారమే, సిమ్ ఉంటుంది, ఇట్లుంటాయి కదా. కానీ ఈ మూడు లేకుండా ఆధార్ కార్డు తీసుకోలేదు, ఫ్రీగా సిమ్ ఇచ్చిండు, నువ్వు నంబర్ లేదు, ఎవరికైనా చేసుకోవచ్చు. నువ్వు ఎవరికి చేసినావో తెలియదు, వాళ్ళు ఎవరు చేసినావో నీకు తెలియదు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుకోవచ్చు. ఆధార్ కార్డు కూడా లేదనుకో, అప్పుడు ఎట్లుంటుంది, ప్రపంచంలో ఇల్లీగల్ వైర్స్ అవన్నీ పెట్టుకోవచ్చు, నేరాలు చేయవచ్చు, ఘోరాలు చేయవచ్చు, నెగిటివ్ ఇల్లీగల్గా కూడా ఆడవాళ్ళతో మాట్లాడవచ్చు. ఇన్ని జరుగుతాయి. ఇలా మాట్లాడుకునే వ్యవహారం ఎక్కడైనా ఉంటుందా అంటే, అడ్రస్ లేదు, ఆధార్ కార్డు లేదు, సిమ్ ఇచ్చిండు. ఎవరితోటైనా ప్రపంచంలో ఆడవాళ్ళు మగవాళ్ళు ఆడవాళ్ళతో ఇలా మాట్లాడుకుంటారా? ఇష్టపడి మాట్లాడుకోరు. ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళతో మాట్లాడతారు. కానీ ఎవరు పడితే వాళ్ళు ఫ్రెండ్షిప్ చేసుకుంటారా? కానీ ఇక్కడ ఇట్లా అన్నట్టు, అంటే ఎవరు పడితే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఎట్లుంటుంది అది. అంటే ఆధార్ కార్డు లేదు, సిమ్ లేదు, మనకు నంబర్ లేదు, ఎవరు పడితే వాళ్ళు చేసుకొని అలా రొమాన్స్ సినిమాలో లవ్ లాగా, స్టోరీ లాగా సీరియస్గా మాట్లాడుకుంటున్నారు, సరదాగా నవ్వుకుంటున్నారు. అంటే ఎక్కడైనా ఉంటుందా? అలా ఉండదు కదా. అంటే ఇది షాప్ ఉన్నది, వస్తువులన్నీ పెట్టి పైసలు తీసుకోకుండా ఫ్రీగా నవ్వుతారు. అంటే ఇంటికి పెళ్ళి పిలిచినట్టు వస్తువులు ఇస్తాడు ఎవరైనా, అలా ఇచ్చినట్టు ఉంటుంది కదా ఈ వ్యవహారం. ఇది ఆకట్టుకుంటుంది సినిమాల్లో, కానీ బయట ఉండదు కదా. ఇది అన్నట్టు. అంటే ప్రారంభము, ఎండింగ్ ఉండకుండా స్టిల్ పెడితే అలా పెట్టడం ఉండాలి. స్టిల్ ఉండాలి, ప్రారంభం, ఎండింగ్ ఉండదు. అప్పుడు అది ఆకట్టుకుంటుంది. అంటే సినిమాలో కథలు ఉంటాయి. జెన్యున్గా కెమెరా ముందు ఇలాగే మాట్లాడాలి, ఒక కంటెంట్ క్రియేట్ చేయాలి, ఇలాగే మాట్లాడాలన్నమాట. ఇప్పుడు భర్త లేకుండా స్త్రీ గర్భం ధరిస్తుందా?
ధరించదు కదా, ఆమె పెళ్లి కాలేదు, భర్త లేడు, శృంగారం లేదు. మరి ఎట్లా గర్భం ధరించింది? ధరించదు. స్త్రీ లేకుండా కొడుకు పుడతాడా, పిల్ల కానీ బిడ్డ కానీ పుడతాడా? పుట్టడు. అంటే స్త్రీకి సహజంగా గర్భం ధరించే లక్షణం ఉంటుందా? ఉండదు, పురుషుడు లేకుండా. అలాగే తల్లి లేకుండా పౌరుడు జన్మించే లక్షణం ఉంటుందా? జన్యుంగా తయారవుతాడా? అది లేదు కదా. అట్లా ఈ మూడు ఉండవు. పురుషుడు ఉండాలి, స్త్రీ ఉండాలి, వాడు ఆమెతో శృంగారం చేస్తే ఆమె గర్భం ధరిస్తే మూడోడు పుడతాడు. ఈ మూడు ఉంటాయి కదా. కానీ ఈ మూడు కూడా ఎట్లుంటాయంటే మోడల్స్. ఇప్పుడు అనుకో, ప్రారంభము, ఎండింగు, స్టిల్, ఈ మూడు అలాంటివి అన్నట్టు. ప్రారంభం అంటే పురుషుడు, ఎండింగ్ అంటే స్త్రీ, పుట్టబోయేది స్టిల్ అన్నమాట. ఈ మూడు లేకుండానే, ఈ మూడు ఉండకుండా స్టిల్ పెడతారంట. ఇగో ఇట్లా మీరు ఒక కంటెంట్ చెప్పాలంటే ఇలా చెప్పాలన్నమాట. చెప్తే అద్భుతంగా ఉంటుంది వినే వాళ్ళకి. సినిమా కథలు ఇలాగే ఉంటాయి, సన్నివేశాలు ఉంటాయి. కంటెంట్గా చెప్పడం ఇలా చెప్పాలి, రాయడం ఇలాగే రాసుకోవాలి. ఇగో అంటే ఇప్పుడు వెబ్కేమ్ ఉన్నది అనుకో, అందులో కూడా అంటే ఇప్పుడు రికార్డ్ అయితే దొంగతనం చేస్తా అంటే దొంగలు ఎట్లయితే కావాలని పడరు, కావాలని పడరు, కావాలని పడకుండా ఎండ్ చేయరు, కావాలని స్టార్ట్ చేయరు, కావాలని వ్యవహరించరు. ఈ మూడు ఉండవు. కానీ అలా తెలియకుండా అలా రికార్డ్ అవుతారు కదా. ఒక కంటెంట్ చెప్పడము, మాట్లాడడము ఇలా ఉండాలంటూ. మీ శరీరము, మనసు, ఆలోచనలు, భావాలు కూడా ఇలాగే ఉండాలి. ఓకే, తెలియకుండా. అంటే అప్పుడు చూపర్లకు అద్భుతంగా ఉంటుంది అంటూ. సినిమా సన్నివేశాలు ఇలాగ ఉంటాయి, కథలు, ఆర్టికల్స్, పాత్రలు ఇలాగ ఉంటాయి. కంటెంట్ కూడా ఇలాగే చెప్పాలి, లేదా వ్లాగ్స్ అయినా ఇలాగే మాట్లాడాలి. ఇప్పుడు మగవాళ్ళు చేస్తారు 40 ఏళ్ళ అంటే 35 ఏళ్ళ అంటే పురాణాలు 14 ఏళ్ళ పురాణాలు చేస్తారు. ఆంటీలాగా అమ్మలాగా చూడాలి, పిన్ని అంటారు, అది మర్యాద. కానీ అంటే చొరవ తీసుకొని రమ్మన్నది అనుకో, అప్పుడు కూడా ఊకుంటాడా? అది కూడా తప్పే. పెద్దవాడు కూడా తప్పు అని ఊకోడు. ఎందుకంటే అప్పుడు తప్పు కదా, ఆమె రమ్మంటుంది కదా, కాబట్టి అప్పుడు చేస్తారు. అలాగే 45 ఏళ్ళ ఆంటీలు కానీ కోరికలు లాంటిది ఏం చేస్తారంటే, ఏమన్నా కుర్రాళ్ళు కనిపిస్తే లైన్ వేసినాక దాన్ని కాదనమాట. పురాణాన్ని కొందరు ప్రొసీడ్ అవుతారు, పక్కన పురాణాలు చిన్న వయసులో ఆడేస్తే దాన్ని సద్వినియోగం చేసుకుంటారు. అంతేగాని ఏమిటి చిన్నోడు వద్దని ఊకోరు అనమాట. ఏ అంటే ఊకోరు, కావాలని శృంగారం అంతే. మంచోళ్ళు కూడా చిన్నోడు ప్రొసీడ్ అయితే పడతారు. కొన్నిసార్లు పెళ్ళికైన అమ్మాయిలు కూడా ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు అనుకో. చిన్న వయసు అబ్బాయిలు మామూలుగా అక్క అని అంటారు, లేదా వాడి సంతానం వాడంటాడు, వీళ్ళ జోలికి రాడు. కానీ కొందరు అబ్బాయిలు లైన్ వేస్తారు 16 ఏళ్ళ వయసులో కూడా 25 ఏళ్ళ అమ్మాయికి లవ్, రొమాన్స్ వాళ్ళకు వేసుకుంటారు అంటే తెలుసు కదా, లైటింగ్ కొడతాడు. కొడితే వాడిని కూడా పడేటోళ్ళు పడతారు, ఫ్రెండ్షిప్ చేస్తారు. కొందరు అబ్బాయిలు ఏం చేస్తారంటే 16 ఏళ్ళ అబ్బాయిలు కూడా 14, 16 ఏళ్ళ అబ్బాయిలు కూడా 25, 30 ఏళ్ళ ఆడవాళ్ళు, పెళ్లి కాని ఆడవాళ్ళతో చనువుగా మాట్లాడతారు. ఫ్రీగా అక్క అని మాట్లాడినా ఏదో మాట్లాడితే అది కూడా స్నేహంగానే భావిస్తారు, సమ వయస్కుని అని భావించి ఇక వాళ్ళ లవ్ గురించి కూడా మాట్లాడతారు. హీరోయిన్ నచ్చిందా, ఆ హీరోయిన్ నచ్చలేదా, ఏమైందని రొమాంటిక్ విషయాలు వీళ్ళే తీస్తారు. వాడు అడగకుండా వీళ్ళే తీస్తారంట. ఎందుకంటే వాడు ఫ్రెండ్షిప్ చేసే స్థాయింది 14 ఏళ్ళ వయసులో. వాడు కూడా కోరికలు ఉన్నాయి కదా, వయసు వచ్చింది కదా. ఆడవాళ్ళు అంత చిన్న సాగుతారు కాబట్టి ప్రేమకు కామానికి వయసు లేదు. అమ్మాయిలతో మాట్లాడంటే అబ్బాయి ఏం చేయాలంటే కామం ఉండకూడదు. సెక్స్ అనేది పక్కన పెట్టి సెక్సువల్ కాకుండా చేయాలి. సెక్సువల్ లేకుండా అమ్మాయితో అబ్బాయి మాట్లాడుతున్నాడు ఇంట్రెస్టింగ్ అంటే అది స్నేహం, ప్రేమ, సౌభ్రాతృత్వము కూడిన స్వభావం ఏంటిది, ఆమెను అలా ఇష్టపడుతున్నట్టు. అలాగే అందులో అబ్బాయి ఎలా అంటే పెద్దలు చిన్నలు కొడితే పడతారు కానీ మళ్ళీ కొట్టరు, అంత ఎడ్డలు ఉంటారు కదా. అలా కాకుండా పెద్దలు చిన్నను కొడితే చిన్నలు మళ్ళీ పెద్దను కొట్టేంత తెలివి ఉండాలి. కానీ అందులో సెక్స్ గిక్స్ ఉండకూడదు. కేవలం మర్యాద, ఆసక్తి, ఇంట్రెస్ట్ ఉంటుంది, అది మంచితనమే ఉంటుంది, సెక్సువల్గా కాదు. అలా ఆడవాళ్ళతో మాట్లాడుతూ ఉంటే రిలేషన్ ఉంటే అప్పుడు అడుగుతారు, ఏం రాజు లవ్ చేసినా అది ఇది అని అడుగుతారు. కానీ అందులో సెక్సువల్గా ఉండదు. వాళ్ళు అడగరు లవ్ చేసినా ఎవరు రాజు అని అట్లా అడుగుతారు. రొమాంటిక్ విషయాలు ఆడవాళ్ళు, పెద్దలు చిన్నలు. ఒక పాట, ఒక మెమిక్రీ కానీ ఏం చేస్తాం మనం, నోరుతో పాడతాం కదా, పాటను నోరుతో పాడతాం, మెమిక్రీ నోరుతో చేస్తాం. వేరే వాళ్ళలాగా వేరే వాళ్ళ ఆ పాట నోరుతో పాడతాం. కానీ నోరుకు అతీతమైన శబ్దాన్ని చేస్తామా? ఎందుకంటే పాట అనేది ఒక మనిషి యొక్క నోరుకు అతీతమైన శబ్దం. దాన్ని నోరుతో పాడద్దు, మళ్ళీ నోరుకు అతీతంగా పాడాలి, అతీతమైన శబ్దాన్ని పాడాలి, అదే పాట అన్నట్టు. అట్లనే ఒక కంటెంట్ కూడా అంటే సహజత్వానికి, సహజమైన జీవితానికి, మనిషి యొక్క జీవితానికి, మనిషి వ్యవహారానికి అతీతంగా ఉంటుంది, అతీతమైనది. ఇక ఈ రెండు వ్యవహారాలు ఉంటాయి. కాబట్టి మీరు నేరాలు, ఘోరాలు కావచ్చు, వేరే వాళ్ళ వీడియోలు చూసి కానీ ఒక మనిషి యొక్క సహజత్వానికి అతీతమైనదిగా చెప్పాలి. అంటే అతీతంగా చెప్పాలి, అతీతమైనది చెప్పాలి. అలా చెప్తే ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట జనానికి. ఇదే కంటెంట్ క్రియేట్ చేయమంటే. కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి అంటే, ఇప్పుడు మనం అడవిలో పోతాం అనుకో, ఒంటరిగా చీకట్లో అడవిలో పోతే భయపడతాం కదా ఎవరైనా. అదే అడవిలో మన చుట్టూ 10 మంది ఉన్నారు, 20 మంది ఉన్నారు, 100 మంది ఉంటే ఏం భయం లేదు, పోతాం కదా, అట్లా అన్నట్టు. అలాగే పగలు కూడా ఏం చేస్తాం, మన చుట్టూ ఎవ్వరు లేరు, ఊరంతా కాలంటే పగలు కూడా భయమే కదా. అంటే అభద్రతా భావం అనేది భయం ఇక్కడ, చీకట పగల అనేది కాదు కదా, అట్లా అన్నట్టు.
అలాగే ఒక కంటెంట్ చేయడం అనేది కూడా ఇలాంటిది ఉంటుంది. అంటే నార్మల్గా అందరు నార్మల్గా ఉంటారు విష్ణువా. అలాంటి నార్మలిస్ట్లో కూడా కంటెంట్ ఫీలింగ్ అనేది మనం ఆలోచించే విధానము ఆ స్పందన అనేది కలిగితే నువ్వు అది కంటెంట్ అవుతుంది మనసు నుండి. ఓకే, ఇప్పుడు ఒక వ్యక్తి కోపం వస్తే బాగా తిడతాడు, కానీ శాంతం ఉన్నోడు తిట్టాడు కదా పక్కన. ఆ కోపం వచ్చే ఫీలింగ్ అనేది ఎప్పుడు ఎందుకు వస్తుంది వానికి? వానికి ఏదో నచ్చని పని చేస్తూ వచ్చింది కదా. ఇలాంటి స్పందన మీలో కంటెంట్ సంబంధించింది మీరు కలగాలి, పొందాలి. అంటే ఒంటరిగా ఉన్నప్పుడు భయపడతాం, కానీ పబ్లిక్లో భయపడవు. కానీ పబ్లిక్లో కూడా ఉంటతనం ఉన్నప్పుడులాగా భయపడే అనుభవం కనుక పొందితే పబ్లిక్లో కూడా మనం భయపడగలుగుతాం కదా. కానీ ఎవరు చెయ్యరు, అట్లా ప్రయత్నం చేయరు. కానీ అలా చేస్తే పబ్లిక్లో కూడా భయపడతాం, తెచ్చిపెట్టుకుని అలా చేయగలిగితే. ఇట్లా నటువు కంటెంట్ మోడ్ అనేది తెచ్చిపెట్టుకుంటే అలాంటి ఆలోచనలు, అలాంటి భావాలు, అలాంటి ఐడియాలు, అలాంటి అనుభూతులు కలుగుతూ ఉంటాయి అన్నట్టు. దాన్ని చెప్పడమే రచయిత, అంటే రైటర్ అంటే. ఇప్పుడు చలికాలం గజగజ వణుకుతాం కదా, అందరికీ తెలుసు. కానీ అదే చలికాలం మన ఇంట్లో ఒక వేడి చుట్టూ తలుపులేసి బాగా మంట పెడితే అందులోనే ఉడకపోతలేసి ఇబ్బంది పడతాం కదా, ఎండాకాలంలాగా ఇబ్బంది పడతాం. అట్లుంటుంది. అలాగే ఎర్రటి ఎండాకాలం కూడా గదిలో ఫుల్ ఐస్ పెట్టి అందులో బంధించి ఉంటే ఎట్లుంటుంది, గజగజ వణుకుతాం చలికాలంలాగా. ఎర్రటి ఎండాకాలం కూడా చుట్టూ ఎండలున్నా వణుకుతాం కదా. అదనమాట. అంటే మనం పొందే ఫీలింగ్ని బట్టి మనలో అలాంటి మార్పులు వస్తాయి. అలాంటి ఆలోచనలు వస్తే గదే ఆ ఆలోచనతో చెప్పేదే కంటెంట్ అన్నమాట. ఉన్నావా? మన అమ్మ కూడా ఒంటరిగా కాచి పెట్టుకొస్తానంటుంది చిన్నప్పుడు పోవాలంటే. నే బాధపడతాడు గట్లా ఎవరు వాళ్ళు బండ్లాలు తిరుగుతాను అన్ను. కానీ నువ్వు కండిషన్లు ఉంటానవా? నువ్వు స్వేచ్ఛగా ఇష్టం ఉన్నట్టు చేస్తాను కదా, అద్దు ఆజ్ఞ లేకుండా వేరేటోళ్ళకు సెక్స్ శృంగారం చేస్తున్నావు, వేరే చిన్న చిన్న పొరాలను ప్రోత్సహిస్తావు. నువ్వేం చేస్తానో అద్దు ఆజ్ఞలు. ఇట్లుంటుంది, న్యాయం ఉంటాయి. చూసినావా? చెప్తారు కానీ వాళ్ళు పాటించరు, తల్లిదండ్రులే పాటిస్తలేరు, కానీ మనకు చెప్తారు గట్లుంటుంది న్యాయం. మన కంటెంట్ ఎలా చేయాలి, సినిమా కూడా కంటెంట్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు అక్కడ ఒక మనిషి లేదు, మనిషి వచ్చిన జాడలు లేవు, మనిషి రాలేడు, ఇంపాసిబుల్. మరి అక్కడ హత్య ఎలా జరిగింది అంటే అందరూ బ్రాహ్మణులే, 100% బ్రాహ్మణులే. కూడిట్ల మయమైంది అన్నట్టుగా ఉంటుంది. అంటే అసలు మన దొంగ ఇంట్లోకి వచ్చే అవకాశం లేదు. పోనీ టెస్ట్ చేస్తే అడుగుల సప్పు లేదు, ఏ ఆధారాలు లేవు, 100% దొంగతనం జరగలేదని శాస్త్రీయంగా రుజువైంది. దొంగతనం జరిగితే శాస్త్రీయంగా 100% వాడు రుజువు చేయగలుగుతారు. అలాంటి క్లూస్ టీం కూడా ఇక్కడ దొంగతనం జరగలేదు, దొంగలు రాలేదని నిరూపణమైంది. మరి హత్య ఎలా జరిగింది? పోనీ ఈ కుటుంబంలో ఎవరైనా చేశారంటే అక్కడ ఒకే మనిషి ఉన్నాడు, మరి ఎవరు రాలేదు, ఆధారాలు లేవు. 100% ఇక్కడ ఏ మనిషి రాలేదని చెప్పింది. కానీ ఒక మనిషి హత్య చేసిన ఆధారాలు 100% ఉన్నాయనుకో, అది ఎలా జరిగింది? అది ఆశ్చర్యంగా ఉంటుంది కదా. అలాగే ఒక వ్యక్తి ఉన్నాడు, వానికి అమెరికా పోలేదు, అమెరికా తెలియదు, కానీ అమెరికా గురించి చెప్తా ఉండంటే ఇది ఎట్లా చెప్తాడు? ఓ చిన్న పిల్లోడు ఉన్నాడు, మనకి ఏది తెలియదు, కానీ అన్ని విషయాలు ఇంగ్లీషు, తెలుగు, మలయాళం మాట్లాడుతాడు. అది ఎలా సాధ్యం? వాడు పుట్టింది 5 ఏళ్ళే, మనకి ఎట్లా తెలుస్తాను ఇన్ని భాషలు? భగవద్గీత, రామాయణం చెప్తాడు. పెద్దలకే తెలియని విషయాలు అంత చిన్న పిల్లోడు తెలుసుకోలేడు, కానీ అవన్నీ తెలుస్తాడు, అందరి పేర్లు చెప్తాడు. ఇవన్నీ ఎలా సాధ్యమవుతుంది అంటే వింతగా ఉంటుంది కదా. వ్యక్తి లేడు, వ్యక్తి కాడు, అయినా ఆ వ్యక్తి లేకుండా అక్కడ ఆ వ్యక్తితో జరుగుతున్నాయి అక్కడ విషయాలు. అంటే ఎలా సాధ్యమవుతుంది? ఇప్పుడు నేను ఇక్కడ నాలాగానే అక్కడ నా సంతకము, నా వ్యవహారం అంతా జరుగుతుంది. ఆడిపోతే నేను లేను, నేను ఇక్కడనే ఉంటానని ప్రూఫ్ అయింది. మరి ఎలా జరుగుతుంది? ఇది విచిత్రంగా ఉంటుంది కదా ఇది ప్రపంచంలో. అంటే ఇప్పుడు గత జన్మలకు ఎవరైనా వెళ్తారా? గత జన్మలు చెప్పగలుగుతామా? ఎవరు చెప్పరు. సచ్చిన తర్వాత మనిషి ఏమవుతాడు అనేది ఎవరికీ తెలియదు, ఎందుకంటే వాడు శాస్త్రీయంగా మళ్ళా ఉంటాడు. మరి వాటి గురించి చెప్తాడు. భవిష్యత్తు రాబోయే రోజుల్లోకి ఎవరైనా ప్రయాణిస్తాడా? కోట్ల సంవత్సరాల ముందుకు పోతాడా? కొన్ని కోట్ల సంవత్సరాలు వెనుక పోతాడా? అలా పోయి అక్కడికి పోయి మళ్ళీ బతుకుతుంటాడంటే ఇట్లా వింతగా ఉంటుంది కదా. వీరబ్రహ్మ గారు కాలజ్ఞానం చెప్పాడు, రాబోయే రోజులు చెప్పాడు. అది ఎలా సాధ్యమవుతుంది? ఎవరికీ సాధ్యం కాదు కదా. అది శాస్త్రీయంగా ఎక్కడ సాధ్యం కాదు, కానీ అతను శాస్త్రీయంగా ప్రూవ్ చేసి చూపిస్తాడు, భవిష్యత్తు చెప్తాడు, అవన్నీ నిజమవుతాయి. ఇది ఎలా జరుగుతుంది? వింతగా ఉంటుంది కదా. అగో ఇలాంటివి చెప్పడమే సినిమా అన్నట్టు. అంటే ఇప్పుడు ప్రపంచంలో ఏ మనిషి చేయలేని పనులు ఇవన్నీ. మరి ఏ మనిషి చేయలేని పనులు ఎలా చేస్తున్నాడు